2 చేతులు ఉండటం కూడా అదృష్టమేనండి. కామెడీగా ఉంటుంది కదా! మనకి 2 చేతులు, 2 కాళ్ళు బాగా ఉన్నాయి అని చెప్పి ఎంతమంది సంతోషపడుతున్నారు? నిజం చెప్పండి. ఎంతమంది ఆ దేవుడిని తలుచుకొని ఆహా! మంచి ఆరోగ్యం ఇచ్చావు, చేతులు, కాళ్ళు అన్నీ బానే ఇచ్చావని చెప్పి. విషయం ఏంటంటే ఈ 2 చేతులు లేని ఎల్లూరి శంకర్ అనే అబ్బాయి స్టోరీ చెప్తున్నానండి. ఎందుకంటే చాలామంది రోజు బాధపడుతూనే ఉంటున్నాం కదా! నాకు భగవంతుడు అదివ్వలేదు, ఇదివ్వలేదు, అది ఇది అని చెప్పి ఈ అబ్బాయి ఏం బాధపడలేదండి. ఇతనికి 2 చేతులు లేవు. చిన్నప్పుడే ఊహ తెలియని పసి వయసులోనే పిల్లలతో ఆడుకుంటుంటే 3వ క్లాసులోనండి కరెంటు తీగలు తగిలినాయి, 2 చేతులు పోయినాయండి. చేతులతో పాటు తండ్రి కూడా పోయాడండి. అంటే ఆ వయసులోనే తండ్రిని కూడా కోల్పోయాడు. తల్లేమో పేదరికం, ఏదో కూలీ నాలి చేసుకొని అతన్ని పోషించి ఈరోజు బీకామ్ దాకా చదివించిందండి. అదిగో చూపిస్తున్నాను చూడండి. బీకామ్ దాకా చదివించింది. ఏ రోజు బాధపడుతున్న సందర్భం అయితే కనపడదండి. అతని మొహం ఎప్పుడు చూసినా కళగానే ఉంటుంది. అలాగని లక్షల కోట్లు సంపాదిస్తున్నాడంటే లేదు. మామూలుగా అన్ని పనులు చేస్తాడండి. మొక్కలు వేయటం దగ్గర నుంచి అన్ని కూలి పనులు చేస్తున్నాడు. ఒక సైకిల్ తొక్కుతూ ఉంటాడు, ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అతను కూడా ఒక ఉత్సాహం నింపడానికి, చుట్టూ ఉన్న సొసైటీలో ఒక ఉత్సాహం నింపడానికి, జీవితం అంటే ఇది ఏదో లేదు అని బాధపడడం కాదు, భగవంతుడు ఇచ్చిన దాన్ని ఉన్న వాటిని ఉపయోగించుకొని సంతోషంగా ఉండటం, సాధించాలి అనుకోవడం, ఇది కదా జీవితం అంటే అంటూ ఉంటాడండి. అంటే చాలా చిన్న చిన్న సూక్ష్మాలు ఉంటాయి జీవితంలో. చాలామందివి పట్టించుకోం, మర్చిపోతాం. అదే మన బాధలకి కారణం అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎల్లూరి శంకర్ అతను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేస్తూ ఉంటాడండి. నేను ట్యాగ్ చేస్తాను, మీరు కూడా అతన్ని ఫాలో అవ్వండి. ఎందుకు? అరే జీవితంలో అసలు దుఃఖం అంటే ఇది, అసలు కష్టం అంటే ఇది కదా. మరి మనకొచ్చినవా అసలు కష్టాలు? ఒకసారి ఆలోచించండి. రోజు ఏదో ఒక విషయం గురించి మనం బాధపడతాం ఖచ్చితంగా. మీ బాధ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. ఇతనితో పోల్చుకోవచ్చు, తప్పేమీ లేదు. అతనే చెప్తున్నాడు పోల్చుకోండి అని చెప్పి. ఎందుకంటారా? చూసారుగా జీవితం ఎంత ఛాలెంజింగ్గా ఉంటుందో అనేది అతను ఎగ్జాంపుల్ అండి. పాపం ఏదో మంచి ఉపాధి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా ఆసరా ఇస్తే పెన్షన్ గట్రా ఇస్తూ ఉంటారు. అతను చేయదగ్గ పని ఏదైనా ఇస్తే 10,000-25,000 నెలకి సమకూర్చగలిగే ఉద్యోగం లాంటిది ఏదైనా ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. మరి ఆ ఇచ్చే వాళ్ళకి చేరేదాకా కాస్త షేర్ చేయండి. చాలా షేర్లు మనం చేస్తూ ఉంటాం. ఇలాంటి వాడికి అంటే ఎంత స్ఫూర్తిని, అన్నీ ఉన్న వాళ్ళకి ఏమీ లేకపోయినా స్ఫూర్తినిచ్చి కష్టపడి బతకాలి అని ఒక మెసేజ్ ఇస్తున్నాడు చూడండి. అలాంటి వాళ్ళకి కాస్త మనం సాయం చేసినట్టు అవుతుంది. ఎప్పుడు షేర్ చేస్తే ఆ ప్రభుత్వ పెద్దలకి చేరేదాకా చేస్తే వాళ్ళు ఏదైనా కనీసం టెంపరీ ఉద్యోగం అయినా ఇస్తే బాగుంటుందని నాకు అనిపించింది. షేర్ చేయండి. థ్యాంక్ యూ.